సో, అసలు వర్క్ ఏంటి అనేది నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అర్థమవుతుంది. సో, ఇక్కడ ముందుగా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి? మీరు చేసిన వర్క్‌ని ఎలా యూజ్ చేస్తారు అనేది మనం చూసుకుందాము. మీకు వర్క్ మోడ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి. మీరు ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలండి. ఇంకా వాయిస్‌ని రికార్డ్ చేయాలి. అంటే మీకు స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్‌ని మీరు తెలుగులో అనేది రికార్డ్ చేయాలి. వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలన్నమాట. సో, మీరు ఇచ్చిన వాయిస్‌ని ఎక్కడ యూజ్ చేస్తారు అనంటే, మీకు మీ వాయిస్ అనేది పబ్లిక్‌లో అనేది పబ్లిష్ చేయరండి. సో, మీరు మీ వాయిస్ అనేది ఏఐ ట్రైనింగ్ కోసము యూజ్ చేసుకుంటారనమాట. సో, మీ వాయిస్ ద్వారా ఏఐకి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఏఐకి ట్రైనింగ్ అనేది ఎలా ఇస్తారంటే టెక్స్ట్ ద్వారా ఇస్తారు. ఇంకా వాయిస్ ద్వారా కూడా ఇస్తారనమాట. సో, కొంతమంది డౌట్స్ అనేవి ఏఐని టెక్స్ట్ ద్వారా అనేది అడుగుతారు టైప్ చేసి. ఇంకా కొంతమంది ఏంటి అనంటే రికార్డ్ చేసి కూడా అడుగుతారు కదా! సో, మీరు మీ వాయిస్ అనేది అక్కడ ఇవ్వాలన్నమాట. కొంతమంది రికార్డ్ అనేది అడుగుతారు కదా! సో, ఆన్సర్ కూడా రికార్డ్‌లోనే ఇవ్వాలి కాబట్టి మీ వాయిస్ అనేది యూజ్ చేస్తారనమాట. మీకు స్క్రిప్ట్ కూడా ఇస్తారు. కంపెనీ వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తారు మీకు. పేమెంట్ డీటెయిల్స్, ఇంకా అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ డీటెయిల్స్, ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి వీడియో మొత్తం చూడండి. స్కిప్ చేయకుండా సో, కంపెనీ నేమ్ వచ్చేసి మెర్కార్ అండి. షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ కోసము హైర్ చేసుకుంటున్నారు వీళ్ళు వాయిస్ యాక్టర్స్‌ని. అంటే యాక్టర్స్ కాదండి. మీరు వాయిస్ ఇస్తారు కాబట్టి యాక్టర్స్ అని అంటారు. సో, విల్ వర్క్ డైరెక్ట్‌లీ విత్ ఏ లీడింగ్ ఏఐ లేబుల్ టు ఇంప్రూవ్ దేర్ ఏఐ మోడల్స్ అన్నమాట. సో, చెప్పాను కదా నేను. ఏఐ మోడల్స్‌కి మీరు ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. మీ వాయిస్ ద్వారా వాటికి ట్రైన్ చేస్తూ ఉంటారన్నమాట అన్ని లాంగ్వేజెస్ నుంచి. సో, ఇక్కడ మనకి నో ప్రియర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ వాయిస్ యాక్టింగ్ ఈస్ రిక్వైర్డ్ అండి. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. మీరు జస్ట్ స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్‌ని మీరు చదవాలి అంతే. మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట ఆ స్క్రిప్ట్‌ని. ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్‌లో. సో, మీరు తెలుగునే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీరు తెలుగులోనే ఇవ్వాల్సి ఉంటుంది. సో, మీకు స్క్రిప్ట్ అనేసి మీకు ఇంగ్లీష్‌లో ఇస్తారు. సో, వి వెల్కమ్ పీపుల్ విత్ స్పీకింగ్ అండ్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ త్రూ మ్యూజిక్, టెలివిజన్, పాడ్‌కాస్ట్, స్ట్రీమింగ్, యూట్యూబ్, రేడియో ఆర్ అదర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నమాట. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. టెలివిజన్ ద్వారా కూడా, మ్యూజిక్ ద్వారా కూడా, యూట్యూబ్, స్ట్రీమింగ్ ఇలా అన్నీ కూడా చేసుకోవచ్చు మీరు. సో, వి ఆర్ స్పెసిఫికల్లీ లుకింగ్ ఫర్ వాయిస్ యాక్టర్స్ దట్ ఆర్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ బెంగాలీ ఇలా ఉన్నాయి. లాంగ్వేజెస్ అనేవి ఇచ్చారు ఇక్కడ. హిందీ, తెలుగు, తమిళ్, థాయ్ ఇంకా చాలా ఉన్నాయి. కొరియన్ కూడా, మరాఠీ ఇలా ఉన్నాయి మీకు. మనకైతే స్పెషల్లీ తెలుగు కదా! తెలుగు ఉంది. సో, మీకు తమిళ్ కూడా ఎవరికైనా వచ్చుంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. సో, యూ ఆల్సో నీడ్ టు బీ ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ అండి. సో, మీకు ఎందుకనంటే స్క్రిప్ట్ అనేది మీకు ఇంగ్లీష్‌లో ఇస్తారు కదా! అందుకే మీకు ఇంగ్లీష్ కూడా రావాలి. సో, మీకు ఇంగ్లీష్ అనేది చదివితే సరిపోతుంది. చదవడం వస్తే సరిపోతుంది. అంటే మీరే మొత్తం ట్రాన్స్‌లేట్ చేసి ఇవ్వాల్సింది కాదు వాయిస్ ఓవర్ అనేది. మీరు స్క్రిప్ట్ అనేది మీరు ఫోటో తీసుకొనైనా లేదా స్క్రీన్‌షాట్ తీసుకొని కూడా దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి వాయిస్ ఓవర్ అనేది మీ లాంగ్వేజ్‌లో మీ వాయిస్‌లో ఇవ్వొచ్చనమాట. సో, నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందనమాట. సో, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా చూసుకున్న తర్వాతనే మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనేది క్లియర్‌గా చూసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా నేను చూపించాను మీకు. మొత్తం క్లియర్‌గా చూసుకొని అర్థం చేసుకొని అప్లై చేసుకోండి వర్క్ అనేది. సో, ఇక్కడ టైటిల్ అయితే చూసారు కదా మీరు వాయిస్ యాక్టర్ అని. సో, ఇక్కడ మీకు సాలరీ డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే $50 to $80 పర్ అవర్ అండి. అంటే పర్ అవర్ వర్క్ చేస్తే కాదండి మీకు ఈ సాలరీ. మీరు ఒక అవర్ రికార్డ్ చేస్తే మీకు $50 to $80 అనమాట. మీరు ఎంతసేపు రికార్డ్ చేస్తే అంత సాలరీ అనేది వస్తుంది మీకు. మీకు కాంట్రాక్ట్ అనేది అవర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది మీకు. రిమోట్ లాగా ఉంటుంది. మీకు స్క్రిప్ట్ అనేది ఒక 1 అవర్‌కి సరిపడా స్క్రిప్ట్ అనేది ఇస్తారు మీకు. మీరు ఆ స్క్రిప్ట్ అనేది రికార్డ్ చేస్తూ ఉండాలన్నమాట మీ వాయిస్‌ని. ఇంకా సమ్ డీటెయిల్స్ అబౌట్ ద ప్రాజెక్ట్ అని ఇచ్చారు. ఇట్ విల్ 1-2 వీక్స్ ఫ్రమ్ యువర్ స్టార్ట్ డేట్ అండి. మీరు అప్లై చేసుకోగానే 1-2 వీక్స్‌లో మీకు వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పార్టిసిపెంట్ విల్ బి పెయిడ్ $250 పర్ ఫినిష్డ్ అవర్ అండి. బేస్డ్ ఆన్ లెంగ్త్ ఆఫ్ సబ్మిటెడ్ ఆడియో అనమాట. మీకు స్క్రిప్ట్ ఇస్తారు కదా! ఆ స్క్రిప్ట్‌ని మీరు ఆడియో ద్వారా ఎంత అవర్ బేసిస్ మీద సబ్మిట్ చేస్తారో అంత మీకు పేమెంట్ అనేది ఉంటుందన్నమాట. యూ విల్ నీడ్ టు బి ఏబుల్ టు కమిట్ బిట్వీన్ 20-40 అవర్స్ పర్ వీక్ అండి. డ్యూరేషన్ వచ్చేసి మీకు 20-40 అవర్స్ పర్ వీక్ ఉంటుందన్నమాట. పర్ వీక్‌కి మీరు 20-40 అవర్స్ అనేది వర్క్ చేసుకోవచ్చు.
రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే రికార్డింగ్ ఆడియో వాయిస్ ఓవర్స్ ఆఫ్ గివెన్ స్క్రిప్ట్ అనమాట. మీకు స్క్రిప్ట్ అనేది ఇస్తారు. ఆ స్క్రిప్ట్ని మీరు తెలుగులో కానీ తమిళ్లో కానీ మీకు వచ్చిన లాంగ్వేజ్లో మీరు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలన్నమాట. వాళ్ళు చెప్తారు మీకు ఏ లాంగ్వేజ్లో ఇవ్వాలనేది. సో మీరైతే తెలుగునే పెట్టుకుంటారు కాబట్టి మీరు తెలుగులోనే ఇవ్వాల్సి ఉంటుంది వాయిస్ ఓవర్ అనేది. సో రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు హ్యావింగ్ ప్రొఫెషనల్ ఆడియో రికార్డింగ్ సెటప్ అండి. మీకు సెటప్ అనేది ఉండాలి. సో చిన్న మైక్ ఉంటే సరిపోతుంది మీకు, లేదా మీకు ఇలా ప్లేస్ అనేది ఉంటే సరిపోతుంది. డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఉంటే సరిపోతుంది అనమాట. కామ్ రూమ్ కానీ ఇలా ఉంటే సరిపోతుంది మీకు, లేదా చిన్న మైక్ ఉన్నా సరిపోతుంది మీకు బ్యాక్గ్రౌండ్ అనేది కవర్ చేసుకోవడానికి. సో మోర్ అబౌట్ అస్ అని కూడా ఇచ్చారు. మెర్కార్ రిక్రూటర్స్ ఎక్స్పర్ట్ టాలెంట్ వర్క్ విత్ టాప్ ఏఐ ల్యాబ్స్ అనమాట. వీఆర్ బేస్డ్ ఇన్ శాన్ అని వాళ్ళ కంపెనీస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. వాళ్ళ కంపెనీ ఆఫీస్ అనేది ఇక్కడ ఉంది అనేది అడ్రస్ ఇచ్చారు ఇక్కడ ప్రూఫ్ కోసము. సో ఇక్కడ మీరు రిఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ కోసము మీకు ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. నేమ్ అనేది ఇవ్వాలి. మీరు మీ నేమ్ అనేది ఇచ్చి ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది కూడా ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చూద్దాం, ఒక్క నిమిషం ఆగండి. సో మెయిల్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీరు ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనకి 91 ఉంటుంది కదా కోడ్. అని సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఇచ్చేసుకోండి. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇవ్వండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిస్యూమ్ అనేది అప్డేట్ చేసుకోండి. మీ రిస్యూమ్ అనేది పెట్టుకొని ఉంటారు కదా పీడిఎఫ్ ఫైల్లో, అది అనేది అప్డేట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో వచ్చి నాకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. సో నెక్స్ట్ మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసుకుంటే ఇలా ఉంటుంది. మీకు ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. ఇందాక మీరు ఏ మెయిల్తోని లాగిన్ అయ్యారో ఆ మెయిలే ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీరు సెండ్ లాగిన్ లింక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు మెయిల్ వస్తుందండి. ఆ మెయిల్ ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను. లేదా మీరు కంటిన్యూ విత్ గూగుల్ అండి, గూగుల్ మీద క్లిక్ చేసి మీరు ఏ మెయిల్ అయితే ఇందాక ఏ మెయిల్తో లాగిన్ అయ్యారో డైరెక్ట్ ఆ మెయిల్తోని మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. మెయిల్ ద్వారా మనం అనేది లాగిన్ అవుదాము. చూడండి, సో మీకు మెయిల్ అనేది ఇలా వస్తుంది. వెంటనే సైన్ ఇన్ టు మెర్కార్ అని ఇలా ఉంటుంది. మీకు వెల్కమ్ టు మెర్కార్ అని ఉంది. క్లిక్ ద లింక్ బిలో టు సైన్ ఇన్ టు యువర్ మెర్కార్ అకౌంట్ అనమాట. దిస్ లింక్ విల్ బి ఎక్స్పైర్ ఇన్ అన్ అవర్ అండి. మీకు 1 అవర్ వరకు టైం ఉంటుంది. కంటిన్యూ టు మెర్కార్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా ఉంటుంది. మీకు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఈమెయిల్ ఫర్ కన్ఫర్మేషన్ అండి. ఇందాక ఏ మెయిల్ అయితే ఇచ్చారో మీరు అదే మెయిల్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చేసి ఓకే మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఒక 2 మినిట్స్ అనేది వెయిట్ చేయండి. మీరు డైరెక్ట్ మెయిల్కి వచ్చిన లింక్తోని లాగిన్ అవ్వకపోతే, నాకైతే ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే ఇలా వచ్చింది అనమాట. లేకపోతే మీరు గూగుల్తోని కూడా లాగిన్ అవ్వచ్చు డైరెక్ట్గా. సో ఇలా వస్తుంది. మీకు అప్లోడ్ రిస్యూమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి రిస్యూమ్ అనేది అప్లోడ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే అప్లోడ్ రిస్యూమ్, టేక్ ఇంటర్వ్యూ, కంప్లీట్ అప్లికేషన్ అని ఉంది కదా, 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీకు రిస్యూమ్ అనేది అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ తర్వాత కంప్లీట్ అప్లికేషన్ అనేది అయిపోతుంది. మీకు అప్లికేషన్ అనేది అయిపోతుంది కాబట్టి మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా మీకు అందులో వస్తుంటాయి, మెయిల్స్ అనేవి వస్తుంటాయి. మీకు మీరు కన్ఫర్మ్ అయ్యారా రిజెక్ట్ అయ్యారా అనేది కూడా మెయిల్ వస్తుంది. మీకు ఖచ్చితంగా వస్తుందండి మెయిల్. సో వర్క్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, సరిపోతుంది. మీకు కొంచెం నిదానంగా చేసుకోండి వర్క్.